మనం రెగ్యులర్గా హాంటెడ్ ప్లేసెస్ గురించి చూస్తూ ఉంటాం. హాంటెడ్ హౌసెస్, హాంటెడ్ టెంపుల్స్ ఇలాంటివి చూస్తుంటాం. కానీ చాలా తక్కువ మంది హాంటెడ్ రైల్వే స్టేషన్స్ గురించి విని అండ్ చూసి కూడా ఉండరు. మనం ఈ వీడియోలో హాంటెడ్ రైల్వే స్టేషన్స్ గురించి చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని బరోగ్ రైల్వే స్టేషన్ను బ్రిటిష్ రైల్వే ఇంజనీర్ కల్నల్ బరోగ్ నిర్మించాడు. ఒక కథనం ప్రకారం ఈ స్టేషన్లో సొరంగం 33ని నిర్మించే బాధ్యత అతనికి అప్పగించారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నిడివి తప్పుగా లెక్కించబడిందని, దానివల్ల మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిందని చెప్పేసి అందరూ గ్రహించారు అక్కడున్న అధికారులు. దీంతో ప్రభుత్వం మందలించడంతో మరియు జరిమానా కూడా విధించింది. బరోగ్ తన నిరాశను ఆపుకోలేకపోయాడు. వెంటనే ఒకరోజు అతను తన కుక్కతో వాకింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు బరోగ్ రైల్వే స్టేషన్లో టన్నల్ లోపలికి వెళ్ళి తన రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇది ఒక హాంటెడ్ రైల్వే స్టేషన్ లాగా మారింది. ఇప్పటికీ దానిలోకి ఎవరైనా వెళ్ళాలంటే విపరీతమైన ఏదో సౌండ్స్ రాగా వినిపిస్తూ ఉంటాయి ఆ సొరంగం లోపల. అసలైన గోస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఇదే అనుకోవచ్చు. బేగన్ కోడర్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ కొన్ని రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో, అది కూడా అర్ధరాత్రి సమయంలో తెల్లటి చీరలో మహిళలు దర్శనమివ్వడాన్ని ఇక్కడ ప్రజలు చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చాలామంది సాక్షులు కూడా ఉన్నారు. ఒక నమ్మకం ప్రకారం ఈ మహిళలు ఒకసారి బెగున్ కోడూర్ రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదంలో మరణించారు మరియు వారి ఆత్మలు శాంతి లభించినందువలన వారు ఈ స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నారు అని చెప్పేసి అక్కడున్న చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఆ రైల్వే స్టేషన్ని చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల అసలు మనుషులే కనబడరు నైట్ అయితే. డోంబివిలి వెస్ట్. ఈ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. ఈ ప్రాంతంలో వేలాది ప్రమాదాలు జరిగాయని, స్టేషన్లో మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అరుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్పేసి స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్లో ఒక వింత జరుగుతూ ఉంటుంది. ఒక మహిళ ప్రతిరోజు రాత్రి నిలబడి ఏడుస్తూ ఉంటుంది మరియు ఆమె ఎందుకు ఏడుస్తుంది అని ఎవరైనా అడిగినప్పుడు తాను చెప్పే మాట ఏంటంటే, నేను తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. అది విన్న ఎవరైనా కూడా భయపడిపోతారు. ఆ అర్ధరాత్రి సమయంలో ఒక దయ్యం అలా అంటుందనేసి చాలామందికి అక్కడ ఒక నమ్మకం. చిత్తూరు రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ హరిసింగ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు చిత్తూరు వాసులు. ఎందుకంటే వాళ్ళు ఒక దయ్యం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. యాక్చువల్ ఒక స్టోరీ ప్రకారం హరిసింగ్ అనే వ్యక్తి, అతను సిఆర్పిఎఫ్ అధికారి. అతను ఢిల్లీ నుండి కేరళకు వెళ్తున్న సమయంలో ఆర్పిఎఫ్ అధికారులతో ఒక వాగ్వాదంలో గొడవ జరిగింది. సో వాళ్ళు ఇతన్ని కొట్టారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయాడు ఆ దెబ్బల వల్ల. సో ఇప్పటికి కూడా తన ఆత్మ చిత్తూరు రైల్వే స్టేషన్లో తిరుగుతుంది అని చెప్పేసి అక్కడున్న వాసులు చెప్తూ ఉంటారు. నైనీ జంక్షన్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని పక్కనే నైనీ జైలు ఉంటుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ని ప్లస్ రాజకీయ నాయకులని ఎంతో హింసించి చంపివేయబడ్డారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో. సో ఇక అప్పటి నుంచి వాళ్ళు దయ్యాల్లాగా మారి సూర్యాస్తమయం అయిన తర్వాత దయ్యాల్లాగా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి స్థానికులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఎవరైనా క్రిమినల్స్ ఆ నైనీ జైలుకు వెళ్ళాలంటే చాలా భయపడతారంట ఉత్తరప్రదేశ్లో. లుధియానా రైల్వే స్టేషన్. ఇది పంజాబ్లో ఉంది. 2004లో అక్కడ ఒక అధికారి, సుభాష్ అతని పేరు, అతను కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టంలో ఒక అధికారి. అతనికి అతని జాబ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో అతను చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క ఆపరేటింగ్ రూమ్లోకి వచ్చి వెళ్తూ ఉండేవాడని చెప్పేసి అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈవెన్ కొందరు అధికారులు అయితే అతని ఆత్మ ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఈ రూమ్లోనే ఉంది, ఒక మూలన దాగి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ములుంద్ వెస్ట్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ స్టేషన్లో డైలీ 2 lakh పీపుల్ ట్రావెల్ చేస్తుంటారు. ఇక్కడ ప్రమాదాలు చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ వల్ల. సో రైలు ఢీకొని చాలామంది ఇప్పటివరకు అక్కడ చనిపోయారు. వారి యొక్క ఆత్మలు ఈ స్టేషన్ని వెంటాడుతున్నాయని స్థానికులు చెప్తూ ఉంటారు. ఈవెన్ అక్కడ ఉండే ప్రయాణికులు, స్థానికులు కూడా సాయంత్రం టైంలో అరుపులు, కేకలు వినపడుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. సోహాగ్పూర్ రైల్వే స్టేషన్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ రైల్వే స్టేషన్లో ఒక ఆడామె ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఆమె ఏదో నొప్పితో, ఏదో వేదనతో ఏడుస్తున్నట్టు చాలామంది విన్నాము అని అక్కడ చెప్తూ ఉంటారు. ఈవెన్ వాటితో పాటు ఒక ఫుట్ స్టెప్స్ నడిచినట్టు అనమాట, ఎవరో నడిచినట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ అక్కడ ఉన్న రూమ్స్ నుంచి ఎవరో గట్టిగా కేకలు వేస్తున్నట్టు వేదనతో అని వినిపిస్తున్నాయని చెప్పి స్థానికులు చెప్తుంటారు.
ఇప్పటికి కూడా సాయంత్రం అక్కడికి వెళ్ళాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఆ స్టేషన్కి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.